Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సిబిఎన్ గారు రాయలసీమ రీజన్ విజిట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ కర్నూలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఆయన చేయబోతున్నారు అని చెప్పేసి ఆయన డెవలప్మెంట్ ప్లాన్స్ చెప్పారనమాట. వాటిలో ఫండమెంటల్ మిస్సింగ్ పాయింట్స్ నాకు గమనించిన ఏంటో మీకు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో సిబిఎన్ గారు 2 పాయింట్స్ ఆయన పాత జమానా పబ్లిక్కే చెప్తున్నారు అనుకుంటున్నారో ఇంకా తెలీదు. అంటే ట్రెడిషనల్ బోరింగ్ స్టేట్మెంట్సే చెప్తున్నారు, ఎక్కడా కూడా రాక్ సాలిడ్గా ఇవి డెలివర్ చేసే సీరియస్నెస్ ఉంది వీళ్ళకి అని కనిపించేలాంటి ఏమీ లేదు. ప్రాబబ్లీ ఆ పాత జమానా వాళ్ళు కూడా ఇంకా ఆప్షన్ లేక విన్నారేమో, కానీ ఈ జనరేషన్ అయితే నేనైతే ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫర్ ఎనీబడి ఎల్స్, ఐఎమ్ టెలింగ్ మై పర్సనల్ ఒపీనియన్. యూ మే కన్సిడర్ ఇట్ ఆర్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఎంత బోరింగ్ రిమార్క్స్ చేశారో ఆయన ప్లాన్స్ రూపంలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఆయనకి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది. ఏంటి, ఈయన ఏది చేసినా మీడియా కోసం చేస్తారు, ఫొటోస్ కోసం చేస్తారు, పబ్లిసిటీ కోసం చేస్తారు అనే ఒక రెప్యుటేషన్ ఉంది. దీని గురించి పెద్దగా మనం రీసెర్చ్ కూడా చేయాల్సిన పని లేదు. ఓకే, మెయిన్ స్ట్రీమ్లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, దెర్ ఇస్ ఎనఫ్ ఎవిడెన్స్ సబ్స్టాన్షియేటింగ్ దిస్ పబ్లిక్ ఒపీనియన్. బట్ ద పాయింట్ ఇస్, ఆయన దాన్ని కౌంటర్ చేస్తా ముందుకెళ్తున్నారా లేదా దాన్నే ఇంకా ఈ పర్టికులర్ రాయలసీమ నిన్న విజిట్లో ఆయనకున్న మీడియా పబ్లిసిటీని స్ట్రెంథెన్ చేస్తానే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అదేంటో కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, టు బిగిన్ విత్, సిబిఎన్ గారు డైరెక్ట్గా వెళ్ళి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతా, ఆ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ని డిస్పర్స్ చేస్తా, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటో ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి చూస్తున్నారు. ఐ అప్రిషియేట్ ఇట్, ఐ వార్మ్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ ఆల్సో నా సజెషన్ ఏంటి అంటే, ఆ పాయింట్ ఆఫ్ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ సంబంధించి ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ వీ కెన్ గెట్ అ డైవర్సిఫైడ్ ఒపీనియన్. లేదు అనుకోండి, ఇట్స్ లైక్ భజన అన్నట్టు ఉంటుంది. ఓకే, సో దాట్స్ వన్ పాయింట్ ఇఫ్ సిబిఎన్ గారుస్ టీమ్ వుడ్ లైక్ టు కన్సిడర్. కమింగ్ టు ద మెయిన్ పాయింట్స్, ఆయన రాయలసీమ రీజన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ కింద డెవలప్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఏమన్నారు చూడండి, యూత్కి సోలార్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అగైన్ దిస్ ఈజ్ లైక్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ పాత జమానా వాళ్ళకి ఇట్లా చెప్తే సరిపోయేదేమో, ఆర్ వాళ్ళకి గతి లేక ఇది తప్ప ఇంకోటి వినే ఛాన్స్ లేదు కాబట్టి అదే వింటూ వచ్చారేమో. నేనేం క్వశ్చన్ చేస్తున్నాను అంటే, మీరు సోలార్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటున్నారు కదా, ఎన్ని ఇస్తారు? సోలార్ ప్రాజెక్ట్స్లో ఎన్ని వస్తాయి, విండ్ ప్రాజెక్ట్స్లో ఎన్ని వస్తాయి, ఎప్పటికల్లా వస్తాయి? ఈ క్లారిటీ లేకుండా అసలు ఈ స్టేట్మెంట్కి ఏమన్నా వెయిటేజ్ ఉందా? ఇట్స్ లైక్ అ బోరింగ్ స్టేట్మెంట్, డెడ్ బోరింగ్ స్టేట్మెంట్. నాకు కామెంట్స్లో ఇలానే నేను ప్రీవియస్ వీడియోస్లో పెడితే ఏమంటున్నారు, విజయ్ ఈ టర్మ్లో వస్తాయి కదా అంటే, ఫ్రెండ్స్ మీరు ఒకటి ఆలోచించండి, అన్ని ప్రాజెక్ట్స్ ఎలక్షన్ ముందు రోజుకి వచ్చి కంప్లీట్ అవుతున్నాయి అంటే దట్ ఈజ్ రియలీ షేడీ. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క జెస్టేషన్ టైం ఉంటుంది, అలా కంప్లీషన్ టైం ఉంటుంది. ఆ కంప్లీషన్ టైం అన్ని ఎలక్షన్ ముందు అయ్యేదాకానే, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకానే మురగబెట్టుకుంటూ ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? అది లెక్కేసి ఎలక్షన్ ముందు మైలేజ్ తెచ్చుకోవడానికి కాదా? అన్ని ప్రాజెక్ట్స్ వేటికి డెడ్ లైన్స్ ఉండవు, వేటికి టైం లైన్స్ చెప్పరు, అన్నీ ఈ టర్మ్లో చేస్తామంటారు. వాట్ డస్ దట్ మీన్? ఓకే, సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఫండమెంటలీ సీయింగ్ అ గ్యాప్ ఇన్ ద వే దే ఆర్ షోయింగ్ దేర్ కమిట్మెంట్. ఓకే, ఇంకా చూడండి, దే ఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ఆల్ ద పెండింగ్ ప్రాజెక్ట్స్, ఓకే, టు ప్రొవైడ్ ఇరిగేటెడ్ వాటర్ టు ఎవ్రీ ఏకర్ ఆఫ్ ద ల్యాండ్కి ఈ గవర్నమెంట్లో వాటర్ వచ్చేలా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఈయన గుండ్రేవుల ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర అండ్ ఆర్డిఎస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాము అంటున్నారు. అండ్ అగైన్ ఇవి కూడా కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయే టైంకి వచ్చి అన్నీ కంప్లీట్ అయిపోయి కూర్చుంటాయా, లేదా వేటి జెస్టేషన్ టైం తగ్గట్టు అవి కంప్లీట్ చేసుకుంటా వెళ్తా ఉంటాయా ప్రాజెక్ట్స్ నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే టెక్నికల్గా? సో టెక్నికల్గా ఎగ్జిక్యూట్ చేస్తా వెళ్ళేటట్టు అయితేనే వాటిని కరెక్ట్ స్పిరిట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు. అలా ఎగ్జిక్యూట్ చేసే సీరియస్నెస్ ఉంటే అవి ఎప్పటికల్లా చేస్తారో కూడా చెప్పాలి కదా. సో అవన్నీ ఫండమెంటల్గా మిస్ అవుతున్నాయి. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఇది డెవలప్మెంట్ స్పీడ్తో చెప్తున్నట్లేదు. ఓకే, ఫార్ సంబడి, ఎందుకంటే నేను పాలిటిక్స్ లెక్కలోకి వేసుకోను. నేను సిబిఎన్ గారు నెక్స్ట్ టైం గెలుస్తారో ఓడిపోతారో కూడా నేను లెక్కలోకి వేసుకోను. నేను చూసేది స్టేట్కి డెవలప్మెంటల్ నీడ్స్ని ఎలా మీట్ అవుతుంది కరెంట్ సిచ్యువేషన్లో అనే నేను చూస్తున్నా. కాబట్టి ఏ ప్రాజెక్ట్కి ఒక టైం లైన్ లేదు, ఏమీ లేదు, ఒక డెడ్ లైన్ లేదు. నెక్స్ట్ చూడండి, కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే డెవలప్ చేయడానికి దే విల్ బి టేకింగ్ స్టెప్స్ అంట. ఆయన మాటలు ఏమన్నారంటే, ఐ కోట్, కర్నూలు సిటీ విల్ బి డెవలప్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద హైకోర్ట్ బెంచ్ విల్ బి సెటప్ దేర్, not just developing the city, the entire Kurnool parliamentary constituency will be developed.
Orvakkal will be developed as an industrial hub. I could see some promising steps coming from the central government as well to develop the Orvakkal industrial hub, as well as Kopparthi and Krishnapatnam industrial hubs across the 3 industrial corridors. Okay, moving on, irrigation ని సపోర్ట్ చేయడానికి ఈ ఇరిగేషన్ సపోర్ట్ చేయడం కూడా ఈ రీజన్ చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఎస్పెషలీ మనం ఎలక్షన్కి ముందు ఆ టైంలో ఎలక్షన్ హీటప్ అయిన సిచ్యువేషన్లో మనం ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్కి వెళ్ళి అక్కడున్న ప్రీవియస్ ప్రాజెక్ట్స్, కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి స్టేటస్ అప్డేట్స్ ఏంటి, అండ్ అక్కడున్న పీపుల్కి ఉన్న మేజర్ డెవలప్మెంటల్ నీడ్స్ ఏంటి, పెయిన్ పాయింట్స్ ఏంటని చెప్పి జూమింగ్ చేశాం కదా. అందులో భాగంగా ఏవేవైతే కర్నూలు రీజియన్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఈ ఇరిగేషన్ ప్రాబ్లమ్ అని, నెక్స్ట్ యూత్ మైగ్రేషన్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, ఇక్కడ ఈ ఇరిగేషన్ వ్యవసాయం గిట్టుబాటు కాక అక్కడ లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ లేక మైగ్రేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో డెస్పరేట్గా ఉన్నారు వాళ్ళు. సో దోస్ ఆర్ సమ్ క్రిటికల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఫ్రమ్ ద రాయలసీమ స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీస్. ఓకే, అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ లైన్ విత్ దాట్ ఇరిగేషన్ సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఏమంటున్నారు అంటే 90% సబ్సిడీ వుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ పర్చేసింగ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్. అండ్ వీటితో పాటు మెగా డిఎస్సి డిసెంబర్లో కండక్ట్ చేస్తా 16,347 పోస్ట్ ఫిల్అప్ అవుతాయి. అండ్ ఆల్సో దే ఆర్ ప్రిపేరింగ్ ప్లాన్స్, I quote, "We are preparing plans to create 20 lakh jobs. We will hone the skills of youth as per their interest. By developing the industrial sector, we are planning to create 7.5 lakh job opportunities." Okay? సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ కమిట్మెంట్ ఈ రూపంలో చూపిస్తున్నారు. కానీ సార్ ఈ జనరేషన్లో అట్లీస్ట్ ఇన్ మై ఐస్ ఈ కమిట్మెంట్స్ ఈ లెవెల్లో, మీ కమిట్మెంట్ ఈ ఫార్మాట్లో చూపిస్తే సరిపోదు. దానికి ఒక టైం లైన్ అండ్ ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్ ఏంటి, మైల్ స్టోన్స్ ఏంటి, ఆ మైల్ స్టోన్స్కి అగైన్ టైం లైన్స్ ఏంటి అనేవి ఖచ్చితంగా చెప్పకుండా ఉంటే సార్ ఐఎమ్ టెలింగ్ యూ చాలా డెకేడ్స్ నుంచి మన వాళ్ళు చూస్తున్నారు, మన వాళ్ళు చూస్తున్నారంట. దిస్ అ సెకండరీ రీసెర్చ్ పాయింట్. నేను చాలామందితో మాట్లాడతా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తా చెప్తున్నారు. అన్ని బోరింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ కింద ఎండ్ అప్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను సార్. అండ్ ఆల్సో పబ్లిసిటీ స్టంట్ లానే కనిపించే పాయింట్ ఇంకోటి చూడండి. Mr. Naidu said that the Andhra Pradesh was the only state which had conducted 13,380 Grama Sabhas on a single day and sanctioned 4,500 crore worth works. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ తెచ్చుకోవడానికి మీరు ఈ 13,380 గ్రామ సభాస్ అన్నీ ఒకేసారి కండక్ట్ చేసి 4,500 కోట్ల రూపాయల వర్క్స్ని శాంక్షన్ చేసా ఉన్నారు కదా సార్. దీనివల్ల ఆ వరల్డ్ రికార్డ్స్ కంపెనీకి తప్ప మరి స్టేట్కి కన్క్లూడింగ్ బెనిఫిట్ ఏమైనా ఉందా? మన స్టేట్లో కన్క్లూడింగ్ బెనిఫిట్ అంటే ఏంటి? అరే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు వర్క్స్ జరిగాయి అనేది కాదు, మన ప్రాబ్లమ్స్ ఇంటెన్సిటీ ఎంత తగ్గింది, ఎంత క్వాంటమ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం, ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేసాం అనేది అక్కడ పారామీటర్ అవ్వాలి. కానీ ఎన్ని గ్రామ సభలు ఎన్ని రోజుల్లో పెడితే ఎన్ని వేల కోట్లు డిస్పర్స్ చేస్తే సార్ దాంతో మన స్టేట్కి ఉపయోగం ఏంటి, ఆ వరల్డ్ రికార్డ్స్ కంపెనీకి ఉపయోగం ఏంటో నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సెన్సేషన్స్ కదా. వరల్డ్ రికార్డ్స్ ఎవరికి ఇస్తారు? సెన్సేషనల్గా కనిపించే వాడికి ఇస్తారు. మన పని సెన్సేషనలైజ్ చేయడమా లేకపోతే పబ్లిక్ గుడ్ని డెలివర్ చేయడమా? సో ద పాయింట్ ఈజ్ మీరు ట్రెడిషనల్గా మీకు ఇలాంటి రెప్యుటేషన్ మీరు కాన్షియస్గా బిల్డ్ చేసుకున్నారో అన్కాన్షియస్గా బిల్డ్ చేసుకున్నారో తెలియట్లేదు సార్. బట్ స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పనికొచ్చే ఆస్పెక్ట్ కాదు అనేది నేను మీకు ఎవిడెన్స్తో ఇప్పుడు చూపించాను. దట్ థింగ్స్ ఆర్ బీయింగ్ పోర్ట్రేట్ ప్యూర్లీ ఫ్రమ్ అన్ ఆప్టిక్స్ యాంగిల్. దెర్ ఇస్ నో సబ్జెక్ట్ మ్యాటర్ టు ఇట్. మీరు ఎంత ఎగ్జిక్యూట్ చేసామన్న దాని మీద డిస్కషన్ లేదు, కానీ ఎన్ని గ్రామ సభల్లో ఎన్ని వేల కోట్లు ఇచ్చాము అనే దాని మీద ఉంటుంది. హూ కేర్స్? ఇదంతా అవినీతి అయిపోవచ్చు కదా. 4,500 కోట్లలో ఒక 50 కోట్ల వర్క్ చూపించి మిగతా అంతా ఆంఫర్ట్ చేసేలేరా? మీరు చేస్తారని కాదు, ఆ సినారియో వచ్చే పాసిబిలిటీ ఉన్నప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చామన్న దాని గురించి మాట్లాడతారా, లేదా ఎంత వర్క్ చేసాము, ఎంత వర్క్ కంప్లీట్ అయింది, ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనే ప్రైమరీ మెట్రిక్స్ మీద మీరు డిస్కషన్ పెడతారా? సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై టేక్. సిబిఎన్ సార్, దిస్ ఇస్ ఆల్సో మై రిక్వెస్ట్. ప్లీజ్ consider what is actually essential to the state development and repivot your entire efforts onto that. Friends, this is my take on CBN Garu's Kurnool and Rayalaseema regions visit. నాకు అందులో నచ్చినవి ఏంటో చెప్పాను, నచ్చనివి ఏంటో చెప్పాను, ఆయన ప్లాన్స్లో మిస్సింగ్ పాయింట్స్ ఏంటో కూడా చెప్పాను. ఇఫ్ యూ థింక్ దీస్ ఆర్ వ్యాలిడ్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఎల్స్ ఇవి కాదు, ఇవన్నీ రాంగ్, చెప్పిన పాయింట్స్ అని రాంగ్ విజయ్ అంటే దానికి రీజన్స్ కూడా చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.